సార్ నమస్తే అండి, మీ పేరు? నా పేరు మల్లవరం వెంకట్రావు అండి. మాది నవలూరు. నేను మంగళగిరి తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీని. సార్ ఇక్కడ మరి మంగళగిరిలో ఈరోజు జాబ్ మేళా ఏర్పాటు చేశారు. అసలు అక్కడ వస్తున్న నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ ఎలాంటి ఏర్పాట్లు చేశారు, అసలు ఏంటి పరిస్థితి? ఈరోజు ఇక్కడ 5,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి ఏర్పాట్లు చేశారు. మరి దేశంలోనే ప్రఖ్యాత కంపెనీలన్నింటి కూడా ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. నారా లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి ఈ నియోజకవర్గం జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఇక్కడ వచ్చిన ఎవరైతే ఉన్న నిరుద్యోగుల కోసం మరి వాళ్ళకి షెల్టర్ ఏర్పాటు చేయడం అనేది, డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేయబడింది, అదేవిధంగా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఎలాంటి అసౌకర్యం లేకుండా వాలంటీర్లను పెట్టి ఒక క్రమ పద్ధతిలో నిర్వహణ చేయించడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే జాబ్ మేళాలో మరి సెలెక్టెడ్ అయి ఉన్నారో ఆ సెలెక్టెడ్ పర్సన్స్ కూడా ఆఫర్ లెటర్ కూడా ఇన్ టైంలోనే, అంటే ఇంటర్వ్యూ అయినా కొంతసేపటికే కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. మరి ఈ ఏర్పాట్లన్నీ కూడా వారికి కూడా అసౌకర్యంగా ఎవరో కూడా ఫీల్ అవ్వట్లేదు, చాలా సిస్టమేటిక్గా ఉంది. అంటే ఉదయం నుంచి కూడా ఎంతమంది నిరుద్యోగులు ఇక్కడికి వచ్చారని అనుకుంటున్నారు మీరు? ఈరోజు అంటే మేము ఉదయం జస్ట్ ఆ రిజిస్ట్రేషన్ ఎంక్వైరీని అడిగినప్పుడు 11,000 రిజిస్ట్రేషన్ జరిగింది అన్నారు. మరి ఇప్పటికైతే ఇంకా పెరిగే ఉండొచ్చు, మోస్ట్లీ ఇంకా ఒక 1000 అంటే ఒక 12,000 దాటే రిజిస్ట్రేషన్ అయి ఉండొచ్చు అనుకుంటున్నాం. ఇక్కడ నిరుద్యోగులు రావడం జరిగి ఉంటుంది. అంటే ముఖ్యంగా మీ మంగళగిరి నియోజకవర్గంలో గతంలో ఎప్పుడన్నా జాబ్ మేళా నిర్వహించడం జరిగిందా ఈ ప్రాంతంలో? మాకు తెలిసి మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పటివరకు కూడా ఎలాంటి జాబ్ మేళా నిర్వహించలేదు. అది కూడా చాలా అతి భారీగా నిర్వహణ జరుగుతున్నట్టుగా మేము చూస్తున్నాం. ఇది ఒక మంగళగిరిలో తిరునాళ్ళు జరిగింది. తిరునాళ్ళ వాతావరణంలాగా విద్యార్థులు, మరి అదేవిధంగా పేరెంట్స్, అదేవిధంగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వీళ్ళంతా కూడా వచ్చి ఇక్కడికి వచ్చి మరి దీన్ని సందర్శించడం కూడా జరుగుతుంది. ఏంటండి, ఎలా అనిపిస్తుంది అసలు వచ్చిన 6 నెలల్లోనే మీ మంగళగిరి ప్రాంతంలో జాబ్ మేళా నిర్వహించడం కానీ, కొన్ని చోట్ల నారా లోకేష్ గారు పర్యటనలు చేసి కంపెనీలను ఇన్వైట్ చేయడం కానీ, ఇదంతా చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి వాళ్ళు ఒక ఎజెండాగా పెట్టుకున్నారు. దానిలో భాగంగా మరి ఎలక్షన్ హామీగాల్లో భాగంగా కూడా ఈ మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగ యువకులకి ఉద్యోగావకాశాలు కల్పించడం కోసం ఆయన మరి ఏదైతే గెలిచిన రోజు నుంచి కూడా ఆయన కసరత్తులు చేయడం జరిగింది. ఏదైతే ఉందో దేశంలో ఉన్నటువంటి ప్రఖ్యాత కంపెనీలు ఇక్కడ ఆహ్వానించి మరి జాబ్ మేళా నిర్వహించి అందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వడం, మరి ఆయన ఎలక్షన్లో హామీలో మరి ఏదైతే ఛాలెంజ్గా ఆయన చెప్పాడు ఆ రోజు, దాన్ని ఆయన విజయవంతంగా నిర్వహిస్తున్నాడు. అంటే కేవలం మంగళగిరి నుంచి పట్టా పొంది నిరుద్యోగులు మాత్రమే ఈ జాబ్ ఇంటర్వ్యూలకు వస్తున్నారా, లేదంటే బయట ప్రాంతాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారంటారు? అదే ప్రస్తుతానికైతే ఇదైతే మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు మాత్రమే ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఏంటండి అసలు సంతోషంగా ఉన్నారా విద్యార్థులందరూ కూడా? సెలెక్ట్ అవుతున్నారా? సెలెక్ట్ అయిన తర్వాత ఆఫర్ లెటర్ ఏ టైంలో ఇస్తున్నారు? ఎప్పుడు వాళ్ళు జాయిన్ అయ్యే అవకాశం ఉంటుందంటే వీటంతటిని? ఇప్పటికే మేము ఆల్రెడీ ఆఫర్ లెటర్లు ఇవ్వడం జరిగింది. ఆయా కంపెనీల నుంచి ఆఫర్ లెటర్ తీసుకున్న విద్యార్థులు కూడా ఆనందంగా ఉన్నారు. వాళ్ళు కూడా ఉద్యోగాలు చేయడానికి యాక్సెప్టెన్సీ కూడా చెప్తున్నారు వాళ్ళు. సార్ మినిమం పే స్కేల్ ఎంత ఉంటుందంటారు ఇక్కడికి వచ్చిన కంపెనీ? ఇక్కడ బేసిక్స్ యాక్చువల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఉంది కాబట్టి 15,000 దగ్గర నుంచి ఇంకా పైకి ఇంకా వాళ్ళ యొక్క స్కిల్స్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది. అంటే 20 లక్షల ఉద్యోగాల అవకాశాలు కల్పించడమే టార్గెట్గా పెట్టుకున్నారు నారా లోకేష్ గారు. ఖచ్చితంగా మార్క్ని ఛేదించే అవకాశం ఉంటుందంటారు? తప్పకుండా. ఇప్పటికే ఆయన అమెరికా పర్యటనలో కూడా ఎన్నో కంపెనీలు ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో దేశంలో ఉన్న కంపెనీలతో కూడా ఆయన సత్సంబంధాలు పెట్టుకొని ఏదైతే నిరుద్యోగులకు ఉపాధి కల్పించేటువంటి ఆయన ఏదైతే ప్రణాళిక ఉందో ఆ ప్రణాళిక సిస్టమేటిక్ నిర్వహిస్తున్నారు ఆయన. రూలింగ్ ఎలా ఉందండి? రూలింగ్ ఈరోజు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంది. అట్ ద సేమ్ టైమ్ నిరుద్యోగ యువకులకి మరి ఏదైతే ఇలా జాబ్ మేళాలని చెప్పేసి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం వాళ్ళ యొక్క కృషి జరుగుతూ ఉన్నది. అదేవిధంగా బడ్జెట్ కేటాయింపుల్లో కూడా అన్నీ కూడా సఫిషియెంట్గా బడ్జెట్ని కూడా నిర్వహించి ఎవరికి ఎంత ఇవ్వాలని కూడా మొన్న కేటగిరీలకు చెప్పడం జరిగింది. ఏదైతే ఉందో ఈ రాబోయే రోజుల్లో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతాయని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. సార్ నమస్తే అండి. ప్రస్తుతం మరి మీ మంగళగిరి నియోజకవర్గంలో జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. అసలు ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎంతమంది నిరుద్యోగులు వస్తూ ఉన్నారు పొద్దున్న నుంచి కూడా? ఏంటి పరిస్థితి ఇక్కడ? మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పటి వరకు దాదాపు 12,000 మంది రిజిస్ట్రేషన్ అనేటువంటిది జరిగింది నిరుద్యోగులకి. వాళ్ళకి అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ మరి వాలంటీర్ల ద్వారా జాబ్ మేళా నిర్వహించేటటువంటి కంపెనీలకు కానీ నిరుద్యోగులకు కానీ ఎటువంటి అసౌకర్యం లేకుండా భోజన ఏర్పాట్లు కానీ అన్ని సౌకర్యాలతో సంతోషపడుతూ జరుగుతుంది. ఎలా ఉంది సార్ అసలు ఇక్కడ మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మంగళగిరి నియోజకవర్గం సంబంధించిన వ్యక్తిగా ఎప్పుడన్నా ఇక్కడ జాబ్ మేళా నిర్వహించడం ఎప్పుడన్నా చూసారా మీరు? మంగళగిరిలో గతంలో ఎప్పుడూ లేనటువంటి విధానం మరి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే, ఐటీ శాఖ, మానవ వనరులు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి యొక్క స్ఫూర్తితో
నాడు యువగళం పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీని మరి నిరుద్యోగులందరికీ నేనున్నానంటూ భరోసా ఇచ్చినటువంటి విధానాన్ని ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల్లోనే మరి భారతదేశంలోనే ఉన్నటువంటి ప్రఖ్యాతిగాంచినటువంటి కంపెనీలను ఇక్కడికి తీసుకొచ్చి ఈ యొక్క నిరుద్యోగ సమస్యను తొలగించడానికి మరి వారికి ఉపాధి కల్పన కూడా చూపించడం అనేది చాలా సంతోషం. ఇప్పుడు నిరుద్యోగులందరూ ఈ రోజున ఇంటర్వ్యూలు అయిపోయిన వెంటనే మరి వాళ్ళకి జాయినింగ్ లెటర్లు కూడా ఇవ్వటం, దానికి వాళ్ళందరూ కూడా చాలా సంతోషంతో ఉన్నారు. ఏంటి సార్ అసలు మంగళగిరి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని ది బెస్ట్ నియోజకవర్గం చేస్తానని చెప్పేసి ఆనాడు నారా లోకేష్ గారు హామీ ఇచ్చారు. ఆ హామీలో భాగంగా ఈయన కార్యాచరణ ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు అసలు? లోకేష్ బాబు గారు ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకునేటటువంటి విధానంలో ఇది తొలి అడుగు. ఈ నియోజకవర్గానికి ఒక మహర్దశ అనేది ప్రారంభమైనటువంటిది విధానం అయితే ఈ రోజున ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా హర్షాతి ధ్వానాలతో సంతోషంగా వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే వారి యొక్క పిల్లలకి ఇప్పుడు ఉద్యోగాన్ని మరి ఇంతమందికి 5,000 మందికి సుమారు 5,000 మందికి 60 కంపెనీల ద్వారా ఉద్యోగాలు ఇస్తూ మరి ప్రతిదీ కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తెలుసుకొని వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలో ఆ విధంగా ఆయా డిపార్ట్మెంట్ల ద్వారా కలిగినటువంటి ఇబ్బందులను కూడా తొలగిస్తున్నటువంటి విధానం అయితే చూస్తున్నాం. ఇది అంతా కూడా నియోజకవర్గ ప్రజలకి చాలా సంతోషంగా ఉంది. లోకేష్ బాబు గారు రావటం వల్ల ఇక్కడ ఈ నియోజకవర్గంలో సమస్యలన్నీ తీరిపోతాయనేటటువంటి భావం కూడా కల్పించినటువంటి విధానం అయితే కనపడుతుంది. థ్యాంక్ యూ.